ఎవడు అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు కోట్లు తెచ్చావా, ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కోట్లు పట్టుకెడతావా? అలెగ్జాండర్ ద వరల్డ్ కాంక్వరర్ అనిపించుకున్నవాడు శరీరం విడిచిపెట్టే ముందు చెప్పుకున్నాడు, శవ పేటికలోంచి 2 చేతులు ఇలా బయట పెట్టేసినవి పాతి పెట్టేసి బయట పైన బోర్డు పెట్టండి, Alexander the world conqueror who has conquered the entire world left this world without taking even a single naya paisa with him, stretching his hands like this. ఇలా ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుకెళ్లేది ఏదైనా ఉంటే నీళ్లతో తడిపిన, బట్టతో తుడిచిన, ఎప్పుడూ చెరిగిపోని గీతలు గీసిన శిల్పి ఉన్నాడే పరమేశ్వరుడు. ఆయన్ని జ్ఞాపకం పెట్టుకుని ఆయన చెప్పినట్టు బతికి ధర్మాన్ని పట్టుకున్నవాడున్నాడే, వాడు శాశ్వత కీర్తి గణిస్తాడు. వాడు ఆ వంశంలో పుట్టిన కారణం చేత ఆ వంశం అంతా ధరిస్తుంది. ఒక రఘుమహారాజు గారు పుట్టాడు, ఇక్ష్వాకు వంశం రఘువంశమైంది. ఒక్క రామచంద్రమూర్తి పుట్టారు, యుగాలు మారిపోయినా రామచంద్రమూర్తి నామం చెప్పుకుంటూనే ఉన్నాం. ఒక ధర్మరాజు గారు మహానుభావుడు, ఆయన పేరు చెప్తే చాలు పరవశించిపోతాం. ఎక్కడ ధర్మమో అక్కడ విజయము, ఎక్కడ ధర్మమో అక్కడ రక్షణ, ఎక్కడ ధర్మమునందు అనురక్తి లేదో, ఎక్కడ ధర్మము విడిచిపెట్టబడి కేవలము ధనమునకు మాత్రమే విశేష ప్రాధాన్యత ఇవ్వబడుతుందో అక్కడ కేవలము పతనము తప్ప ఉన్నతి అన్న మాట అన్వయము కాదు.